అయితే ఒక విషయం, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి కన్ఫర్మేషన్ నాకు ఎలా వస్తుంది? ఇప్పుడు నేను అనుకుంటున్నా, అమ్మో దేవుడు నన్ను వదిలేసాడేమో, అయినా సరే దేవుడు నాతోనే ఉన్నాడు అని నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు నా చేతిలో నేను యాపిల్ పండు ఉందిరా అన్న, ఎంతమంది చెప్తారు ఉందని? చెప్పలేరు కదా, కనపట్టంలా. అలాగే ఇప్పుడు యేసయ్య కూడా నాతో ఉన్నాడో లేడో అనే ఆలోచన వచ్చినప్పుడు కూడా ఉన్నాడు అని నేను ఎలా నమ్మగలుగుతాను? హౌ డిడ్ యు నో గాడ్ ఈజ్ విత్ యూ? దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి సంగతి నీకు ఎలా తెలుస్తుంది? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. యేసయ్యకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, యేసయ్యకు నీకు సహవాసం పెరిగినప్పుడు, యేసయ్యతో నీవు కలిసి నడిచినప్పుడు, నీ మనసు మార్చుకొని, నీ బ్రతుకు మార్చుకొని, నీ జీవితాన్ని యేసయ్యకు అప్పగించినప్పుడు, ఈ మాటలు నేను యేసయ్యకు వాళ్ళ హృదయాన్ని నిజంగా అర్పించిన వాళ్ళతో మాట్లాడుతున్నా, నామకార్థ క్రైస్తవులతో మాట్లాడట్లా. ఎవరైతే వారి జీవితాన్ని నిజముగా, వారి ఆత్మను నిజముగా, వారి హృదయాన్ని నిజముగా, మారు మనసు నిజంగా వారు పొందుకుంటారో, గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు దేవునికి ఇచ్చావో ఆ క్షణమే యేసయ్య నీ జీవితంలోకి వచ్చాడు. ఆమేన్. ఆ సమయమే యేసయ్య నీ హృదయంలోకి వచ్చి ఉన్నాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీవు మారు మనసు పొందావు అంటేనే నీ జీవితం అనే నావలో యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. దట్స్ ద సింపుల్ థింగ్. నీవు మారు మనసు పొందావు అంటే వెదర్ యూ ఫీల్ గాడ్ ఆర్ యూ కాంట్ ఫీల్ గాడ్, దేవుడు నాతో ఉన్నాడు అని నీకు అనిపించినా, లేకపోతే ఆ స్పర్శ నీకు అనిపించకపోయినా, నీవు నిజముగా మారు మనసు పొంది ఉంటే నీ జీవితం అనే నావలో యేసయ్య ఉన్నాడు. ఆయన సహాయము చేయడానికి వేచి ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎలా తెలుసుకోగలనయ్యా దేవుడు నాతో ఉన్నాడు అని అంటే, ఈరోజు నువ్వు మారావా? మారు మనసు ఉందా? బాప్తిస్మం ఉందా? యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసయ్యకు నీ జీవితాన్ని ఇచ్చావా? యేసయ్యే నాకు సర్వం అనుకున్నావా? యేసయ్యతో పాటే నడుస్తున్నావా? గుర్తుపెట్టుకో, యేసయ్య నీ జీవితంలోకి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి వారు. హౌ కెన్ ఐ నో గాడ్ ఈజ్ ఇన్ మై లైఫ్? దేవుడు నా జీవితంలో ఉన్నాడని నేను ఎలా తెలుసుకోగలనంటే, నేను మారు మనసు పొందిన వెంటనే యేసయ్య నా హృదయంలోకి వస్తాడు. దట్స్ హౌ ఐ కెన్ సే గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడని అలా నేను చెప్పగలను. అయితే ఒక విషయాన్ని, దీన్ని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ముందు మారు మనసు పొంది ఉంటారు, కొంతమంది నిజంగానే మారు మనసు పొంది ఉంటారు. మారు మనసు పొంది తప్పిపోతారు తర్వాత, తెలుసా? ముందు యేసయ్యని హృదయానుసారంగా అంగీకరిస్తారు, మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు, యేసయ్యే నాకన్నీ అని మాట్లాడతారు, నిజంగా ఒప్పుకుంటారు. అయితే కొన్ని రోజుల తర్వాత లోకంలో పడి తప్పిపోతారు. ఆ తప్పిపోయిన వాళ్ళకు ఒక మాట, తప్పిపోయినా సరే ఇప్పుడు నేను యేసయ్య స్పర్శ నేను అనుభవించలేకపోతున్నాను, అయినా వాక్యంలో చెప్పారుగా, అంటే యేసయ్య నాతోనే ఉన్నాడులే, నేను ఫీల్ అవ్వకపోయినా బాధల అని కూడా తప్పు. మనము లోకంలో పడ్డాక కూడా దేవుడు బురదలో కూడా నాతో ఉన్నాడంటే కష్టం. మనను ఏమంటారో, లోకులందరూ మన మీద బురద జల్లినప్పుడు కూడా దేవుడు ఉంటాడేమో, కానీ నాకు బురద నచ్చిపోయి కూర్చున్నప్పుడు దేవుడు ఉండడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే పాపాన్ని దేవుడు అసహ్యించుకుంటాడు. నా ఇష్టపూర్వకంగా పాపంలోకి లేదా నీ ఇష్టపూర్వకంగా పాపంలోకి వెళ్ళి దేవుణ్ణి పోగొట్టుకొని, ఆయనతో సహవాసాన్ని పోగొట్టుకొని, నేను ఏమంటారు ఫీల్ అవ్వకపోయినా దేవుడు నాతో ఉన్నాడన్నట్టు నాకు అనిపించకపోయినా ఉన్నాడులే దేవుడు అనుకుంటే తప్పు. నీవు తప్పిపోతే దేవుడు నీతో ఉండడు. ఈరోజు అయితే దేవుడు దూరంగా నిలబడి నిన్ను పిలుస్తాడేమో తెలుసా? తప్పిపోయో మరలరా, నేను నీతో సహవాసం చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా.